హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. ఇవాళ మనం నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన తిరువిన్ కురల్ అనే తమిళ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇది యాక్చువల్గా థియేటర్ రిలీజ్ ఫిలిము. అరుణ్నిధి హీరోగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హరీష్ ప్రభు అనే అతను ఈ సినిమాకి డైరెక్షన్ చేశాడు. కొత్త కాన్సెప్ట్ లాగా ట్రై చేశారు. కథ విషయానికి వస్తే హీరోకి మూగ, అతను ఒక సివిల్ ఇంజనీర్. వాళ్ళ ఫాదర్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తుంటాడు. వాళ్ళ ఫాదర్తో కలిసి ఇతను ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దాంట్లో వర్క్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇతనికి ఒక ఫ్యామిలీ, ఇతనికి ఒక అక్క, వాళ్ళ అక్క భర్త హీరో వాళ్ళ బావ ఫారెన్లో ఉంటాడు. వీళ్ళకి ఒక కూతురు, తర్వాత వీళ్ళ బామ్మ, వీళ్ళ నాన్న, వీళ్ళ అత్త కూతురు. ఇది ఇతని ఫ్యామిలీ. ఇప్పుడు ఈ ఫ్యామిలీకి విలన్స్తో, అంటే హీరోకి విలన్కి అసలు కాన్ఫ్లిక్ట్ ఎలా ఏర్పడింది? ఒక గవర్నమెంట్ హాస్పిటల్, ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక లిఫ్ట్ బాయ్, ఒక వార్డ్ బాయ్, ఒక కాంపౌండర్, ఒక సెక్యూరిటీ గార్డు, ఒక మార్చరీ వార్డ్ బాయ్, వీళ్ళంతా కలిసి విలన్స్ గ్యాంగ్ అనమాట. వీళ్ళు సిటీలో చిన్న చిన్న క్రైమ్స్ చేస్తూ ఉంటారు అనమాట. డబ్బుల కోసం, వాటి కోసం వాళ్ళు హీరోలా ఫీల్ అవుతా చిన్న చిన్న క్రైమ్స్ చేసే ఒక గ్యాంగ్. ఈ గ్యాంగ్ ఇప్పుడు హీరో ఫాదర్ వర్క్ చేసే ప్లేస్లో యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తాగడం వల్ల అతను తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇక్కడ నుంచి కథలో స్పీడ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి అసలు హీరోకి విలన్స్కి కాన్ఫ్లిక్ట్ ఎలా ఏర్పడింది, హీరో వాళ్ళ అన్న కూతురికి కథకి సంబంధం ఏంటి, ఆ అమ్మాయి ఎలా ఈ కథలోకి ఇన్వాల్వ్ అయింది, ఈ విలన్ గ్యాంగ్ హీరో వాళ్ళ అన్న కూతుర్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు, ఇలాంటి సిచ్యువేషన్స్ మధ్య జరిగే ఒక క్రైమ్ కథగా ఈ సినిమాని రూపొందించారు. సినిమాకి ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కథ, ఫస్ట్ కథ ఈ నేను చెప్పిన ఫ్లోలో కథ ఏదైతే ఉందో అది స్క్రీన్ ప్లేలో కరెక్ట్గా సెట్ చేసి ఒక మంచి సినిమాగానే తయారు చేశారు అనమాట. నెక్స్ట్ ప్లస్ పాయింట్ హీరో అరుణ్నిధి. అతను ఒక్కడే ఈ సినిమాలో, అతను మూగ క్యారెక్టర్ అయినా కానీ అతని ప్రజెన్స్తో, అతని బాడీ లాంగ్వేజ్తో, అతని యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో సినిమాని చాలా వరకు అతను రన్ చేసాడని చెప్పాలి. తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్స్గా చేసిన భారతీరాజా క్యారెక్టర్ చాలా బాగా, ఆయన ఫాదర్ క్యారెక్టర్ చేశారు, ఆయన చాలా బాగా చేశారు. నిజంగానే ఒక వ్యక్తికి అలాంటి సిచ్యువేషన్ ఎలా ఉంటాడు అనేది ఆయన బాడీ లాంగ్వేజ్లో బాగా, వితౌట్ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్, ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ అవడం వల్ల ఆ క్యారెక్టర్ మనకు మంచి ఇంపాక్ట్ కలిగిస్తుంది అనమాట. ఆ క్యారెక్టర్ ఫేస్ చేసే పెయిన్ హీరోకి ఎలా పెయిన్ అవుతుంది అనేది మనకి బాగా కనెక్ట్ అవడానికి ఆయన బాగా హెల్ప్ అయ్యాడు ఈ సినిమాలో. హీరోయిన్ క్యారెక్టర్ సోసోగా ఉంది, సిస్టర్ క్యారెక్టర్ ఓకే, మేనకోడల్ క్యారెక్టర్ బాగుంది, గుడ్ క్యారెక్టర్. అది కథలో మంచి ఫ్రేజ్లో వచ్చింది, ఫ్లోలో బాగా సెట్ అయింది అనమాట. ఇవి ఈ సినిమాకున్న ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే మ్యూజిక్. శామ్ సిఎస్ ఇంకా బెటర్ మ్యూజిక్ ఇవ్వగలడు. అసలు ఎందుకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద పెద్దగా ఇది చేయలేదు అని నాకు అనిపించింది. 1-2 సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా సోసోగా ఉన్నాయి. మ్యూజిక్ బ్యాడ్ ఈ సినిమా. దాని తర్వాత క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ వరకు ఎంత ఇంట్రెస్టింగ్గా, ఎంత ఎంగేజింగ్గా ఈ సినిమా ముందుకెళ్తుందో, టువర్డ్స్ క్లైమాక్స్ వెళ్ళేటప్పటికి, ఎండింగ్ జరిగేటప్పటికి రెగ్యులర్ కమర్షియల్ సినిమా క్లైమాక్స్ లాగా అనిపించడం ఒకటే మైనస్ అనిపించింది. అందువల్ల థియేటర్లో కూడా ఇది మిక్స్డ్ రివ్యూస్, మిక్స్డ్ టాక్ మీద పెద్దగా పే చేయలేదు. కమర్షియల్గా కూడా ఈ సినిమా ఏం పెద్ద వర్కౌట్ కాలేదన్నమాట. పెద్ద బ్యానర్ ఉన్నా కానీ కథకి ఎంత కావాలో అంత. ఈ సినిమా కావాల్సిన లొకేషన్లోనే ఒక గవర్నమెంట్ హాస్పిటల్, ఒక ఇల్లు, కొన్ని రోడ్స్, నైట్ ఎఫెక్ట్ షార్ట్స్, వీటి మీదే తీయటం వల్ల, బడ్జెట్లో తీయటం వల్ల ఇది బ్రేక్ ఈవెన్ తొందరగా పోయి ఒక కమర్షియల్గా ఓకే అనిపించుకుందంట ఈ సినిమా. కానీ క్లైమాక్స్ కానీ ఇంకొంచెం బెటర్ చేస్తుంటే మంచి సినిమా అయిండేది అనమాట. అరుణ్నిధి ఆయన కథ సెలక్షన్ చాలా బాగుంటుంది. ఆయన సినిమా లిస్టే ఒక వీడియో చేయొచ్చు అనమాట. డిమాంటీ కాలనీ, ఇలా కొన్ని మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు ఆయన. మంచి స్టోరీ పికింగ్ ఆయన చాలా బాగుంటుంది అనమాట. సో అతను ప్లస్ అయ్యేది ఈ సినిమాకి. అతను కాకుండా వేరే ఆర్టిస్ట్ ఎవరైనా అయి ఉంటే కొంచెం ఇబ్బంది పడేది అనమాట. కథలో ఆ గ్రిప్పింగ్ అయ్యటానికి అతని పర్ఫార్మెన్స్ బాగా హెల్ప్ అయింది అనమాట. సో ఇదంతా అరుణ్నిధి వన్ మ్యాన్ షో అని చెప్పాలి. డైరెక్షన్ చేసిన విధానం అయితే బాగుంది, కానీ ఇంకొంచెం క్లైమాక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇంకొంచెం బెటర్ ఎండింగ్ కానీ, న్యాచురల్ ఎండింగ్ కానీ ఇచ్చుంటే ఇంకా బెటర్ సినిమా అయిండేదని మా ఫీలింగు. సినిమా తెలుగులో స్ట్రీమ్ అవుతుంది నెట్ఫ్లిక్స్లో. ఖచ్చితంగా మీరు అందరూ చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో.